Hello guys, welcome back to my YouTube channel Vihari Sai Kripa. సీరియల్లో వేసుకునే కాస్ట్యూమ్స్ ఎవరిస్తారు? సీరియల్లో వేసుకునే కాస్ట్యూమ్స్ వేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాయి? మనం కొనుక్కోవాలా లేకపోతే సీరియల్ వాళ్ళు ఇస్తారా? సో బేసిక్గా సీరియల్లో మనకి ఆ డే మొత్తం ఎలా ఉంటుంది, షూట్ ఎలా చేస్తారు, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తాను. బేసిక్గా మార్నింగ్ లేవగానే మనకి వాళ్ళు వెహికల్ అయినా పంపిస్తారు, ఆర్ఎల్స్ ట్రాన్స్పోర్ట్ అలయన్స్ తీసుకుందామంటే మన కార్లో మనం వెళ్ళొచ్చు అనమాట. డిపెండ్స్. నేనైతే మా కార్లో వెళ్ళేదాన్ని షూట్కి. సో అలా అయింది. సో ఇది డిపెండ్స్ అనమాట, ఒక్కొక్కరికి వాళ్ళు ఏదైతే ఎలా అయితే కావాలనుకుంటున్నారో ఆర్టిస్టులు, సో దాని రకంగా వాళ్ళు అరేంజ్ చేస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన ఓన్ వెహికల్లో వెళ్తే మనకి ఇన్ కేస్ షూట్ 2కి 3కి అయిపోతే మనం వెంటనే రావచ్చు. బట్ వాళ్ళ వెహికల్ అయితే మనతో పాటు వేరే ఒక ఆర్టిస్ట్ని కూడా కలుపుతారు కాబట్టి ఇన్ కేస్ వాళ్ళకి షూట్ లేట్ అవుతే వాళ్ళతో పాటు మనం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఓన్ వెహికల్ ప్రిఫర్ చేస్తే మన షూట్ అయిపోగానే వెంటనే రావచ్చు. సో ప్లస్ ఇన్ కేస్ షూట్ తొందర అయిపోయినా సరే అందరు వచ్చే వరకు వెయిట్ చేయాలి కాబట్టి మనకి లేట్ అవుతుంది. మన ఓన్ వెహికల్ అయితే డైరెక్ట్ మనది అయిపోగానే మనం వెళ్ళిపోవచ్చు. ఎట్ ది సేమ్ టైం షూటింగ్ మనం తీసుకెళ్ళే బ్యాగ్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, మేకప్ కానీ ఇవన్నీ బయటకి తీయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కావాల్సిన ఐటమ్స్ మాత్రం ఒక చిన్న బ్యాగ్లో అన్నీ ఒక 4-5 కాస్ట్యూమ్స్ తీసుకొని పైకి వెళ్ళిపోతే, సో నెక్స్ట్ మీకు ఏమైనా కావాలంటే కార్ అక్కడే ఉంటుంది కాబట్టి కార్లో ఉండి హ్యాపీగా తీసుకోవచ్చు. మనం వెళ్తున్నప్పుడే మనతో పాటు మన అసిస్టెంట్ని కూడా తీసుకెళ్ళొచ్చు, పిక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ లేదు అంటే వాళ్ళకి కంపెనీ వెహికల్స్ ఉంటాయి, కంపెనీ వెహికల్లో కూడా వాళ్ళు వస్తారు. అసిస్టెంట్ ఏంటి అంటే యాక్టర్కి సీరియల్స్లో మెయిన్గా ఒక రైట్ హ్యాండ్ లాగా. సో మనకి ఏదైనా ఫుడ్ కావాలన్నా, ఫుడ్ తీసుకురావాలన్నా, ఆర్ఎల్స్ కోకోనట్ వాటర్ కావాలన్నా, లేకపోతే మేకప్ ఐటమ్ వెతికి పెట్టాలన్నా, బట్టలు ఫోల్డ్ చేయడానికి, లైక్ ప్రతిదీ. ఎందుకంటే మనం షార్ట్లో ఉన్నప్పుడు మనం అటు ఇటు తిరగలేము. సో మనకి ఒక పర్సన్ ఉంటే ప్రతిదీ చిన్న చిన్న డీటెయిల్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పే ఉంటుందన్నమాట అసిస్టెంట్కి. సో అసిస్టెంట్ మాత్రం యాక్టర్కి పక్కా. అసిస్టెంట్ ఆ రోజు రాలేదు అంటే యాక్టర్కి చాలా కష్టం అవుతుంది. అంటిలార్ అన్లెస్ మన కో యాక్టర్ ఎవరైనా అసిస్టెంట్ ఉంటే వాళ్ళని మాట్లాడుకుంటే, సో వాళ్ళు చేసే పేతో పాటు సేమ్ వాళ్ళు ఎంత ఇస్తున్నారో కూడా మనం కూడా అంత ఇస్తే మేబీ అలా కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి చేసినంత మంచిగా మనకి పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఒక్క పర్సన్ గురించే కంప్లీట్గా ఆలోచించగలుగుతాడు. అంటే ప్రతిదీ వాళ్ళ డ్రెస్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది, లేకపోతే డ్రెస్ ఐరన్ చేయించాలన్నా, ఫుడ్ తీసుకురావాలన్నా, వాళ్ళు ఏ టైంకి ఏం తింటారు, ఏ టైంకి కాఫీ తాగుతారు, ఏ టైంకి స్నాక్స్ తీసుకుంటారు అనేది అసిస్టెంట్కి మాత్రమే తెలుసు. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అంత ఈజీగా అవ్వదు పని. లొకేషన్కి వెళ్ళిన వెంటనే మనకి మేకప్ వేసుకోవాలి. మేకప్ అండ్ హెయిర్ డ్రెస్సర్ ఉంటారు. సో మేకప్ మన ఓన్ మేకప్ మనం వేసుకోవచ్చు, లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, హెయిర్ డ్రెస్సర్ ఉంటారు. సో నేనైతే నా ఓన్ మేకప్ నేనే వేసుకునేదాన్ని. ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు ఒక 2 months ఏమో మేకప్ ఆర్టిస్ట్తో వేయించాను. బట్ ఆ బ్రషెస్ అవన్నీ యూజ్ చేయడం నాకు ఎందుకు అంత నచ్చలేదు. సో నా ఓన్ మేకప్ నేను వేసుకోవడం స్టార్ట్ చేసిన. లైక్ మనం వేసుకున్న మేకప్ మనకి టెలివిజన్లోకి వచ్చేసరికి నీట్గా కనిపిస్తే ఛానల్ వాళ్ళ నుంచి ఏం కంప్లైంట్ ఉండదు. ఇన్ కేస్ నీట్గా లేకపోతే ఛానల్ వాళ్ళ నుంచి లైక్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరు, లేకపోతే ఆర్టిస్ట్ ఓన్గా వేసుకుంటున్నారా అనేది ఎంక్వైరీ లాగా చేసి చెప్తారనమాట. సో మీరు వేసుకోవద్దు, మేకప్ ఆర్టిస్ట్ వేస్తారు అని స్పెషల్ ఒక పర్సన్ పెడతారు. సో నా సిచ్యువేషన్లో ఏమైందంటే నాది ప్రాపర్గా కనిపించింది నీట్గా, లైక్ సో అందుకే కంటిన్యూ చేశాను అనమాట. నా ఓన్ మేకప్ అనేది సెట్ అయింది ప్రాపర్గా కాబట్టి కంటిన్యూ చేశాను. సో మనం మేకప్ వేసుకునే గ్యాప్లోనే మనకి హెయిర్ డ్రెస్సర్ మన క్యారెక్టర్కి ఏదైతే లుక్ ఉంటుందో ఆ లుక్లో మనకి హెయిర్ డ్రెస్సింగ్ చేసేస్తారు. సో ప్యారలల్గా మనకు అయిపోతుంది. సో ఈ గ్యాప్లో అసిస్టెంట్ ఏం చేస్తారు, ఈ గ్యాప్లో అసిస్టెంట్ ఫుడ్ తీసుకొని వస్తాడు మన కోసం. మళ్ళీ తర్వాత మనం ఏదైతే కాస్ట్యూమ్ వేసుకుంటామో ఆ కాస్ట్యూమ్ ఐరన్కి ఇచ్చేసి వస్తాడు. సో మనం తినే అయిపోయేంత వరకు, మనం ఫుడ్ తినే వరకు మన ఐటమ్స్ అన్ని మన దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ప్లస్ మనం ఓన్ మేకప్ మనం వేసుకుంటే మనం కొంచెం ఏదైనా తింటూ కానీ ఏదైనా చేస్తూ కానీ ప్రశాంతంగా కూర్చొని వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ వేరే వాళ్ళు వేస్తే ఏంటి అంటే కొన్నిసార్లు ప్రశాంతంగా అనిపిస్తుంది, లేకపోతే హ్యాపీగా ఇట్లా పడుకోవచ్చు, ఆ టైంలో వాళ్ళు వేస్తారు అనిపిస్తుంది. కాకపోతే కొంచెం అలర్ట్గా ఉంటాం కదా, సో అలా అనమాట. సో మేకప్ అయిపోయిన తర్వాత మంచిగా ఫుడ్ తీసుకొస్తారు. ఫుడ్లో ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి. తర్వాత మన పర్సనల్గా కావాలంటే కోకోనట్ వాటర్ కానీ ఏదైనా జ్యూసెస్ కానీ అవి వస్తాయి. సో తింటాం. మనం తినే గ్యాప్లో మన అసిస్టెంట్ కూడా తినేస్తాడు.
సో తను తినేసి వస్తాడు. మ్యాక్సిమం 9 వరకు షార్ట్ రెడీగా ఉంటుంది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది సీరియల్స్లో 9 అనేది స్టార్టింగ్ టైం అనమాట. సో 9 వరకు మనం రెడీ అయి ఉంటే మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం షార్ట్కి వెళ్ళి రావచ్చు. సో మనతో పాటు మన మేకప్ బ్యాగ్ ఉంటుంది కదా, మేకప్ బ్యాగ్తో అసిస్టెంట్ వస్తాడనమాట. మనకి లైక్ ఎలాంటి మేకప్ ఐటెం అవసరం వచ్చినా, లేకపోతే కొంచెం స్వెట్ వచ్చినా, ఏది వచ్చినా, ఆర్ ఇన్ కేస్ మేకప్ సరిగ్గా ఉందా లేదా, హెయిర్ కొంచెం కూడా చిన్న హెయిర్ ఇలా లేసినా కూడా ఒప్పుకోరు. సో అందుకే మళ్ళీ వాటర్ స్ప్రే చేసి కొంచెం చిన్నగా ఇలా అనుకోవాల్సి ఉంటుంది, లైక్ టెయిల్ కోమ్తో. సో అది మెయిన్ అనమాట, ఎందుకంటే చిన్న హెయిర్ ఇలా లేసినా కూడా ఛానల్లో ఒప్పుకోరు. సో ఆ ప్రతిదానికి మనకంటే ఒక పర్సన్ ఉండాలి కాబట్టి ఆ పర్సన్ అసిస్టెంట్, అవన్నీ అసిస్టెంట్ చూసుకుంటాడు అనమాట మనకి. సో అలా షార్ట్స్ మనకి ఎన్నైనా ఉండొచ్చు. షార్ట్ గ్యాప్స్లో మనము బుక్స్ అయినా చదువుకోవచ్చు, ఆర్ ఎల్స్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, మన వర్క్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. షార్ట్స్ గ్యాప్లో మాత్రం మన మేకప్ అయిపోయి రెడీ అయిపోయే గ్యాప్లో మనకి అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఎవరైనా వచ్చి కానీ షార్ట్ రెడీ అయిందని చెప్తారు. సో రెడీ అయిందని చెప్పిన తర్వాత మ్యాక్సిమం 3 to 4 minutesలో మనం షార్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే లేట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సో ప్రాపర్ ఆన్ టైం ఉండే వాళ్ళు అయితే పిలుస్తారు. నేనైతే మ్యాక్సిమం రెడీగానే ఉంటా, పిలిచిన ఒక 2 minutesలో వెళ్ళిపోతా. ఇన్ కేస్ అది వేరే దూరం ఉంటే తప్ప మ్యాక్సిమం 2 minutesలో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆన్ టైంలో ఉంటా. సో నాకైతే ఇప్పటివరకు ఎక్కడ ఒక నెగిటివ్ లైక్ తను లేట్గా రెడీ అవుతుంది, ఆర్ షూట్కి లేట్గా వస్తుంది, లేకపోతే ఎక్కువ టేక్స్ తీసుకుంటుంది అని అయితే ఎక్కడ లేదు. థ్యాంక్ గాడ్ అన్నీ హ్యాపీగానే అయ్యాయి ఇప్పటివరకు. సో వెళ్ళిన ప్రతి ప్లేస్లో పాజిటివ్గా ఉంటుండే. ప్లస్ నేను చేసిన ప్రతి సీరియల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మళ్ళీ నాకు 2-3 times అయినా కాల్ వచ్చింది వేరే సీరియల్కి. కాకపోతే నాకు కుదరకపోవడం కానీ, నేను వేరే ప్లేస్లో ఉండడం కానీ, ఆర్ ఎల్స్ మ్యారేజ్ అయింది కదా, చాలా థింగ్స్ కూడా ఉంటాయి నేను మేనేజ్ చేయాల్సినవి. సో ఆ ప్లేసెస్కి తిరగడం ఇదంతా ఉంటుంది కదా. సో ఆ గ్యాప్లో కూడా కొంచెం నేను సీరియల్స్కి చిన్నగా బ్రేక్ ఇచ్చినట్టు, యాక్చువల్లీ బ్రేక్ ఇచ్చాను. సో అలా జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇందులో మనకి ఎన్ని సీన్స్ ఉంటాయి అనే దాన్ని బట్టి అన్ని కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కన్యాదానం సీరియల్ జెమినీలో చేసినప్పుడు ఒక్కరోజు 11 sarees చేంజ్ చేసుకున్నా. జస్ట్ మనకి 10 minutes గ్యాప్లోనే మేకప్ చేంజ్ చేయాలి, ఇయర్ రింగ్స్ చేంజ్ చేయాలి, తర్వాత శారీ వేసుకోవాలి. ఇన్ కేస్ కంటిన్యూటీ సీన్ అని ఉంటుంది. కంటిన్యూటీ సీన్స్ అంటే నిన్న ఈ సీన్కి ఏదైతే కాస్ట్యూమ్ వేసుకున్నానో, ఎలా అయితే స్టిక్కర్ పెట్టుకున్నానో, ఎలా అయితే శారీ కట్టుకున్నానో, ఎలా అయితే హెయిర్ స్టైల్ ఉందో అలానే ఈరోజు కూడా సేమ్ రెడీ అవ్వాలి. ఇన్ కేస్ ముందు వేసుకున్న శారీకి హెయిర్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్ ఉందనుకోండి, 10 minutesలోనే ఫాస్ట్గా కంప్లీట్గా హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, శారీ డ్రేప్ చేసుకోవడం ఉంటుంది. సో బేసిక్గా నాకు ఏ సీరియల్కి ప్రాబ్లం అవ్వలేదు, కానీ కన్యాదానంలో మాత్రం చాలా ఎక్కువగా శారీస్ చేంజ్ చేయడం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సీన్స్ ఉంటుండే, ఒక్క సీన్లో కొంచెం కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునేది ఎక్కువ ఉంటుండే. సో ఈజీ ఏం కాదండి. సీన్స్ లేనప్పుడు ఎలా అయితే కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుంటామో, సీన్స్ ఉన్న రోజు మాత్రం ఏ రోజైతే ప్రశాంతంగా కూర్చున్నో అంత టైం గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే 11 sarees ఒక్క రోజులో, మళ్ళీ షార్ట్ ఇక్కడ ఉండొచ్చు, ఏదో బిల్డింగ్లో ఉండొచ్చు, దానికోసం ఒక 5 minutes వెళ్ళాలి. షార్ట్కి వెళ్తాము, షార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో మధ్యలో స్నాక్స్ బ్రేక్ ఉంటుంది. సో స్నాక్స్ ఏదైనా పెడతారు, లైక్ ఉప్మా పెట్టవచ్చు, లేకపోతే పోహా పెట్టవచ్చు, లేకపోతే చాట్ లాంటివి పెట్టవచ్చు, లేకపోతే ఎగ్ మసాలా, ఎగ్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. సమోసా పెడతారు, సో పకోడీ ఇలాంటివి ఏదైనా పెడతారు. సో ఫ్రూట్స్ పెడతారు మెయిన్గా. సో ఫ్రూట్ బాల్ లాంటిది ఉంటుంది. సో తర్వాత నైట్ టైం మన ప్యాకప్ మ్యాక్సిమం ఇప్పుడు ఈ టైం అనేది 9 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో డిపెండ్స్ అనమాట. మ్యాక్సిమం త్వరగా అయిపోతే హ్యాపీగా ఉంటుంది, కొంచెం లేట్ అయిపోతే నిద్ర వస్తూ ఉంటుంది, కొంచెం ఆపుకుంటూ ఉండాలి. సో అదన్నమాట. సో అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ వెహికల్ ఉంటుంది కాబట్టి సో ఎవరింటికి వాళ్ళు వెహికల్లో వెళ్ళిపోతారు. లైక్ ఓన్ వెహికల్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఆర్ఎల్స్ కంపెనీ వెహికల్ అయితే ఏంటంటే వేరే ఆర్టిస్టులు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇన్ కేస్ వేరే ఆర్టిస్ట్ కొంచెం లేట్ అయితే వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నా సిచ్యువేషన్లో నా షూట్ అయిపోగానే వెంటనే నేను హ్యాపీగా వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తినేదాన్ని. సో పొద్దునంతా ఇంత హార్డ్ వర్క్ చేసి ఉరుకులు పరుగులు చేస్తూ ఉంటాం కాబట్టి నైట్ వెళ్ళి ప్రశాంతంగా ఇష్టమున్న పొజిషన్లో కూర్చొని ఇట్లా పడుకొని తినే మనకి ఉంటుంది మన ఇంట్లో కాబట్టి సో అట్లా ప్రశాంతంగా కూర్చొని తినేదాన్ని ఫుడ్ అయితే. కాకపోతే నైట్ టైం కాబట్టి కొంచెం తక్కువనే తింటాము. మ్యాక్సిమం షూటింగ్ టైంలో ఫుడ్ తక్కువగా తినాల్సి వస్తుంది. పేమెంట్ విషయానికి వస్తే మీకు నార్మల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏ కంపెనీస్లో అయినా మంత్లీ ఎలా శాలరీ వస్తుందో, ఎలా అయితే పిఎఫ్ కట్ అవుతుందో సేమ్ సీరియల్స్లో కూడా
కాకపోతే ఒక 2 months తర్వాత వస్తుంది అనమాట. లైక్ 2 months శాలరీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ అనుకోండి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే సీరియల్కి చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఆ 2 months శాలరీ కోసం అని ఉంటారు అన్న థాట్లో అనుకుంటాను నాకు తెలిసి. సో 2 months వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి నెక్స్ట్ 2 months తర్వాత నుంచి ప్రతి మంత్ మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో పిఎఫ్ అనేది ఎలా అయితే కట్ అవుతుందో ఇక్కడ మనకి యాక్టింగ్ రిలేటెడ్ దాంట్లో లైక్ ఎంటర్టైన్మెంట్ షోస్లో కానీ ఎక్కడ లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా సరే ఎందులో అయినా సరే మనకి పేమెంట్ వచ్చేది ఏదైనా ఉంటే దానికి టీడీఎస్ కట్ చేసుకొని వేస్తారనమాట. అది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్కి కట్ అయిపోతుంది. సో చాలా పోతున్నాయి గవర్నమెంట్కి వెళ్ళే దాంట్లో, ఇదొక విషయం అన్నమాట. పిఎఫ్ అయినా సో పిఎఫ్ అయినా ఏదైనా లాస్ట్కి మనకు వచ్చేది అనుకోండి, కాకపోతే ఎంతో కొంత తగ్గే వస్తుంది అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సో మొత్తం మన హ్యాండ్కి రాకుండా కొంచెం మనీ కట్టే వస్తుంది అనమాట. టీడీఎస్లో మంత్లీ శాలరీ లానే వస్తుంది మనకి సీరియల్లో కూడా. ఎవరైనా మంత్లీ ఈఎంఐస్ ఇవన్నీ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి సో సీరియల్లో అయితే మనకి మంత్లీ పేమెంట్ వస్తుంది. బట్ మూవీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఇవి ఏంటంటే స్కెడ్యూల్ వైజ్ పేమెంట్స్ ఉంటుంది. లైక్ ఒక 3 months కానీ అలా స్కెడ్యూల్ వైజ్ వాళ్ళు నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో దాన్ని బట్టి మనకి స్కెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పేమెంట్ అనేది మనకు వస్తుంది. సో మంత్లీ ఒక ప్రాపర్ డేట్కి మనకి పేమెంట్ అనేది మూవీస్ నుండి వెబ్ సిరీస్ నుండి రాదు. కాకపోతే అడ్వాన్స్ అనేది వస్తుంది మనకి మూవీస్ నుండి. సీరియల్స్లో అడ్వాన్స్ అనేది ఏముండదు, మంత్లీ పేమెంట్ లైక్ జాబ్ చేస్తే ఎలా వస్తుందో ప్రాపర్గా సో సీరియల్లో అలా వస్తుంది అనమాట. గృహలక్ష్మి సీరియల్లో అయితే నాకు కో యాక్టర్స్ అందరు బాగుంటుండే. లైక్ కళ్యాణ్ అయినా సరే, ఇంచరా అయినా సరే, శైలు అయినా సరే అందరు బాగా మాట్లాడుతుండే. కాకపోతే చాలా ఫన్ లవింగ్ ఉంటుండే, చాలా ఆడుతూ పాడుతూ చేస్తుండే వాళ్ళము గృహలక్ష్మి షూటింగ్. సో బాగుంటుండే డేస్ షూట్ చేసినప్పుడైతే చాలా బాగుంటుండే. మీరు సీరియల్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చే క్యారెక్టర్స్ సీరియల్ షూట్ చేసినప్పుడు ఉండే క్యారెక్టర్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటారు. ఎందుకంటే సీరియల్ మనం షూట్ చేసేది ఏంటి అంటే ఒరిజినల్ క్యారెక్టర్స్. సో మేము అక్కడ చాలా హ్యాపీగా ఉంటాం. మళ్ళీ సీరియల్లోకి రాగానే నేను ఇంచరా తిట్టుకోవడము, తర్వాత కళ్యాణ్ ఇలా, సో ఇదంతా కామన్ అన్నమాట సీరియల్స్లో. సీరియల్లో చూసి మనుషులను ఎవరిని తిట్టుకోకను కానీ జస్ట్ యాక్టింగ్ మాత్రమే. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఎప్పుడైనా Q&A పెట్టినప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సీరియల్లో లైక్ సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఎక్కువ వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటి అంటే మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ అక్క మీ వాళ్ళు ఇస్తారా లేకపోతే మీరు తీసుకుంటారా, లేకపోతే మీరు వేసుకున్న జ్యువెలరీ సీరియల్ వాళ్ళు ఇస్తారా లేకపోతే మీరు తీసుకుంటారా, ఇవే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో వీటికి నేను చెప్తానన్నమాట ఆన్సర్స్. ఫైనల్గా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్స్ కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ గురించి. సో కాస్ట్యూమ్స్ అనేవి మనమే తీసుకోవాల్సి ఉంటుంది, కాకపోతే ఎక్కువ మనీ పెట్టి తీసుకోకుండా తక్కువ మనీలో ఎక్కువ కాస్ట్యూమ్స్ వచ్చేలాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్స్ మళ్ళీ ఒక 2 schedules అయిపోయేంత వరకు వేసుకోవడానికి ఉండవు. ఎందుకంటే రిపీటెడ్ వేసుకుంటే ఆడియన్స్కి గుర్తుపడతారు కదా ఇది ఆ సీన్లో వేసుకుంది అక్కడ వేసుకుందని. సో అందుకే మ్యాక్సిమం కాస్ట్యూమ్స్ రిపీట్ చేయకుండా చెప్తారు. బట్ 2-3 weeksకి అయితే కాస్ట్యూమ్స్ రిపీట్ చేసుకోవచ్చు, ఇట్స్ ఫైన్. కొంతమంది రిపీట్ చేస్తారు, కొంతమంది రిపీట్ చేయరు, ఇంకా అది వాళ్ళ ఇష్టం. బట్ మన కాస్ట్యూమ్స్ అయితే రిపీట్ చేసుకోవచ్చు. సో 2 times 3 times రిపీట్ చేసిన తర్వాత బయట అయితే వేసుకునే కాస్ట్యూమ్స్ అయితే వేరు. మనకి మోడర్న్ అయితే బయట కూడా వేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. శారీస్ అయితే బయట ఆ కాస్ట్యూమ్స్ సీరియల్లో వేసుకునేవి బయట వేసుకోలేం కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ మన ఇంట్లో పనిచేసే మెయిడ్ లైక్ పని వాళ్ళకి ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ఇంకెవరికైనా ఇవ్వాలి అనుకుంటే సో వాళ్ళకి ఇవ్వచ్చు. సో దానివల్ల ఏంటి అంటే మనకి అట్లీస్ట్ ఇచ్చినామని ఒక సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది. మనం కొనేప్పుడు పోనీ మన పని వాళ్ళకే ఇస్తాం కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండి మంచి శారీస్ తీసుకుంటాం అనమాట. సో అదొకటి. జ్యువెలరీ కూడా మనదే ఉంటుంది. బట్ ఒక్కసారి జ్యువెలరీ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లైఫ్ లాంగ్ ఆ జ్యువెలరీ పాడేంత వరకు జ్యువెలరీ మనం ఏదైనా వెబ్ సిరీస్కి వేసుకోవచ్చు, శారీస్కి వేసుకోవచ్చు. లైక్ ఒక శారీ తీసుకెళ్ళామంటే దానికి తగ్గట్టుగా ఒక 10 to 12 జ్యువెలరీ సెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏది బాగుంటే అది అక్కడ మ్యాచింగ్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ డిఓపికి లైక్ వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ జ్యువెలరీ చేంజ్ చేపిస్తారు. ఎందుకంటే సేమ్ జ్యువెలరీ వేరే వాళ్ళు వేసుకుంటే సో మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మన దగ్గర ఎక్స్ట్రా శారీస్ అయినా సరే ఎక్స్ట్రా జ్యువెలరీ అయినా ఉంటుంది. సో ఐ హోప్ నేను అన్ని క్వశ్చన్స్కి ప్రాపర్గా సీరియల్ గురించి యాక్టర్స్ ఎలా వెళ్తారు, ఎలా ఉంటారు, ఏం తింటారు అనేది ఆల్మోస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. సో చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. నేను సీరియల్స్లో యాక్ట్ చేయనప్పుడు నాకు కూడా ఉంటుండే అసలు వీళ్ళందరూ ఏం తింటారు, ఎక్కడ తింటారు, ఈ డ్రెస్సెస్ అన్ని ఎక్కడ నుండి వస్తాయి, జ్యువెలరీ ఎక్కడ ఉంటుంది అని అనిపిస్తుంది కదా. సో నేను చేశాను కాబట్టి నాలా ఎవరికైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది వీడియో అన్న థాట్లో నేను ఈ వీడియో చేశాను.
సో ఇంకా మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చింది, ఎక్కడ నచ్చింది, తర్వాత ఇంకా మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. లాట్స్ ఆఫ్ లవ్.